హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అండి ఆలు ఫ్రై అండి. అదేనండి, ఆలు ఫ్రై, ఉల్లగడ్డ ఫ్రై అంతా అదేనండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం పిలుస్తారండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ముందుగా ఒక 250 గ్రామ్స్ ఉల్లగడ్డలు అండి, అదే ఆలుగడ్డలు. అలాగే ఒక 2-3 ఆనియన్స్ అండి, సన్నగా స్లైస్ లాగా కట్ చేసుకోవాలా. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు అండి, సన్నగా తరుక్కునేవి. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. అలాగే ఒక 4 గంటలు నూనె వేసుకోవాలండి. ఈ ఆలు ఫ్రైకి ఆయిల్ ఒక్కరో లాగద్దండి, ఎక్కువ లాగద్ది కాబట్టి ఒక 4 గంటలు అండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. దీంట్లో కొద్దిగా పచ్చినపప్పు అండి, అలాగే కొద్దిగా జీలకర్ర అండి, అలాగే కొద్దిగా ఆవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డలు వేసుకోవాలండి. ఈ ఉల్లగడ్డలు 50% ఉడికిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే ఆనియన్స్ మాడిపోతాయండి. అందుకని ఒక 50% బాగా నూనెలో మగ్గనివ్వాలండి. ఒక 10 నిమిషాలు దీన్ని నూనెలోనే బాగా మగ్గనివ్వాలండి. ఓకే అండి, 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి ఉల్లగడ్డలు ఎంతవరకు ఉడికా చూద్దామండి. ఓకే అండి, ఒక 50% ఉడికాయి. 50% అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే అండి, ఇప్పుడు ఒక గడ్డ తీసుకొని జస్ట్ అట్లా నొక్కినప్పుడు ఆ మాత్రం క్రాక్ అయిందంటే 50% ఉడికిందండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకున్నామండి, కొద్దిగా సాల్ట్ అండి. ఇప్పుడు ఇందాక మనం తరిగి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, పచ్చిమిర్చి, అవి వేసేద్దామండి. ఈ ఆనియన్స్ ఉడికే లోపల ఉల్లగడ్డ కూడా ఉడికిపోద్దండి. అప్పుడు కరెక్ట్గా మనకు ఆలు ఫ్రై రెడీ అయిపోతుందండి. మనం మంటని సిమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయండి. మంట ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలండి. ఏమండి, ఇంకా దీన్ని మరొక 10 నిమిషాలతో పాటు ఉడికిద్దామండి. మూత పెట్టేద్దామండి. ఓకేనండి, ఒకసారి ఉల్లగడ్డ పొజిషన్ చూద్దామండి, ఎంతవరకు ఉడికేది ఏంటో. రైట్ అండి, బాగా ఉడికిపోయండి. ఆనియన్స్, ఉల్లగడ్డ రెండు ఉడికిపోయాయండి. ఇంకా దీనికి ఫైనల్ టచ్ అండి. ఒకసారి ఉల్లగడ్డ టచ్ చేసి చూద్దామండి ఎట్లా ఉందో ఏందో. బాగా ఉడికిపోయిందండి. ఇందులో కొద్దిగా కూర కారం అంటున్నారండి, ఇడ్లీ కారం, కూర కారం, అది కొద్దిగా వేసుకోవాలండి. కొద్దిగా పప్పుల పొడి అండి, అంతేనండి. ఎంతో రుచిగా ఉండేటువంటి ఆలు ఫ్రై, ఉల్లగడ్డ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది మనం రైస్లో, సాంబార్లోకి వాటికి చాలా బాగుంటుందండి. టేస్ట్ సాంబార్లో నంచుకోవడానికి వాటికి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీని మీద కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. అంతేనండి, ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.